చన్నీటితోని కడిగేసిన అదంతా క్లీన్ చేసి వేడి నీళ్ళు వేసి ఒక 15 నిమిషాలు అట్లనే పెట్టిన మూత. ఇది పసుపు సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళల్లో ఇది మొత్తం ఇది బ్లాక్ ఉంది కదా, ఇది తీసేసుకోవాలి. ఇది తీసేసుకుంటే బాగా వస్తుంది బోటి. చూడండి మంచిగా బాగా ఉడికింది. వేడి నీళ్ళల్లో ఒక 1/2 అవర్ నానబెట్టిన, మంచిగా అయిపోయింది. ఇదంతా తీసేసుకుంటున్నా, మంచిగా వస్తుంది చూడండి. చాలా బాగా వాటర్లో మంచిగా కడుక్కోవాలి. ఇట్లా మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి. నేను ఒక 10-15 టైమ్స్ కడిగి వేడి నీళ్ళల్లో 2 సార్లు వేడి నీళ్ళల్లో 10-15 నిమిషాలు నానబెట్టుకొని అవి 2-3 సార్లు ఉడబట్టి బాగా చేసిన. టైం చాలా తీసుకుంటుంది బోటి. మెయిన్ క్లీనింగే. ఉల్లిపాయ వేసి బాగా కడుక్కోవాలి. ఉల్లిపాయతోని మంచి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ నడిచింది కదా, ఇది ఇప్పుడు ఇట్లా అన్నీ ఒక 15 టైమ్స్ కడగవచ్చు మంచిగా. ఇప్పుడు లాస్ట్కి ఉల్లిపాయతోని ఇట్లా కడుక్కోవాలి మంచిగా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం మెంతెం కూర కూడా తీసుకున్న, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, సాల్ట్. మేము పింక్ సాల్ట్ వాడతాము. గరం మసాలా, మీరు ఏ సాల్ట్ వేసినా పర్వాలేదు. ఇవి ఇంగ్రీడియంట్స్. తర్వాత ఆయిల్ వేస్తున్నాను. కొంచెం నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువనే పడుతుంది. నాన్ వెజ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా. మీకు తెలుసు కానీ కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నా. కొంచెం టేబుల్ స్పూన్ పసుపు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మెంతెం కూర కొద్దిగా. ఇండ్లైనా నేను నాన్ వెజ్ దాంట్లో మెంతెం కూర వేస్తాను, బాగా టేస్ట్ అవుతుంది. కడుక్కున్నాం కదా బోటి, ఇంత ఫ్రెష్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత లాస్ట్కి వేసేస్తున్నా, బోటి వేసేస్తున్నా. బాగా కలుపుకోవాలి. ఇట్లనే ఒక 5 మినిట్స్ వదిలిపెడదాం. నూనెలో ఉడకాలి కదా, మంచిగా ఇప్పుడు కారం వేస్తున్నా. 2.5 వేసిన కారం. కొంచెం నాన్ వెజ్ కదా, కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. తర్వాత సాల్ట్ కొంచెం ఉడకని ఉప్పు కారం వేస్తాం కదా, కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకుందాం. తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి. నేను బాయిల్ వాటర్ పోస్తున్నా. కొంచెం చల్లవి పోయొద్దు వాటరు. అట్లా కర్రీస్ అయ్యేటప్పుడు కొంచెం వేడిగా పోయాలి. లాస్ట్గా కొంచెం దించుకునే ముందు గరం మసాలా కొద్దిగా వేసుకొని ఒకసారి కలిపేస్తే అయిపోయింది.